నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఇంటికి దీపం ఇల్లాలే అంటారు. ఇంటిని చూసి తర్వాత ఇల్లాలని చూడాలి అని కూడా అంటారు. ఒకప్పుడు పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంటిని పరిశీలించి చూసేవారట. ఇంటిని సర్దడంలోనే అమ్మాయిలోని అనుకువ మెలకువలను పసిగట్టేవారని మా అమ్మమ్మ ఇప్పటికీ చెప్తుంది. ఒకవైపు సమాజం వైజ్ఞానిక రంగంగా అభివృద్ధి సాధిస్తున్నా ఇంటికి మహారాణి ఇల్లాలి అనే భావన పోలేదు. భర్త అంటే బయట పనులు చేసేవాడు, కుటుంబ పోషణకు అవసరమైన అన్ని పనులు బయట నుంచి చక్కబెట్టేవాడు అని అంటారు. స్త్రీకి ఇంట్లో ఉండి పిల్లల పోషణ, ఇంటిని చక్కదిద్దడం వంటివి చేసే వ్యక్తిగానే గుర్తింపు ఉంది. మహిళలు ఉద్యోగాలు చేస్తూ సంపాదనలో ముందున్నా ఇంటి బాధ్యతల నుంచి మాత్రం ఇంకా బయటపడలేదు. భార్యే ఇంటి పనులను చూసుకోవాలి అనే సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. భార్య భర్తలు కలిసి ఇంటి పనులు చూసుకునే వారి శాతం చాలా తక్కువ. సరే, ఇంటి బాధ్యతల నడుమ నలిగిపోతున్న నేటితరం మహిళల గురించి మాట్లాడుకునే ముందు ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సక్లు, ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? ఉప్పల్లో ఉన్న మేఘ్నాస్ బ్యూటీ పార్లర్లో. అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు. మరి రోజు మనకి సౌందర్యానికి సంబంధించి ఆవిడేం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శోభారాణి గారు. హాయ్ సంయుక్త, ఎలా ఉన్నారు? బాగున్నాను సంయుక్త. మరి మా సకులకి ఈ రోజు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు లాంగ్ హెయిర్స్ తో ఉన్న హెయిర్స్ కి ఎటువంటి విధంగా మనం హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు. ఓకే, లాంగ్ హెయిర్ అంటే సరిపోతుందా? ఇంకొంచెం లెంగ్త్ ఓకే, అంటే చిన్నపిల్లలకి ఓకే. లెంగ్తీగా ఉన్న వాళ్ళకి ఎటువంటి స్టైల్ ఈజీగా తక్కువ టైంలో వేసుకునే విధంగా ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. ఓకే, మరి అలా అయితే స్టార్ట్ చేద్దాం సంయుక్త. ఓకే, ఓకే సంయుక్త, ఇప్పుడు చూసావా, మనం అనుకున్నాం కదా, కొద్దిపాటి హెయిర్ తీసుకుని రెగ్యులర్ ప్యాటర్న్ లో ఏ విధంగా అల్లుకుంటామో అదే విధంగా అల్లుకున్నాం. ఫైనల్లీ వచ్చేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఒకసారి నీట్ గా కోమింగ్ చేసుకుందాం. మిగతా రిమైనింగ్ హెయిర్ అంతా ఒకసారి కోమింగ్ చేసుకుందాం. సో దీనికి పాపిడి అయితే మనం తీయక్కర్లేదు, పార్టీషన్ లేకుండా డైరెక్ట్ గా కూడా మనం కోమ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనకి కోమ్ చేసేసుకుని మనం రెగ్యులర్ గా ఇప్పుడు జడ వేసాం. ఇప్పుడు జడ రెగ్యులర్ ప్యాటర్న్ వేసాం. ఈ ప్యాటర్న్ వేసినప్పుడు మనకి అల్లికి రావాలి అంటే 3 పాయలు ఉండాలి, అంతే కదా, రెగ్యులర్ ప్యాటర్న్ వేసిన. ఇప్పుడు 3వ పాయ ఏమవుతుంది అంటే మనకి అల్లుకున్న జడనే 3వ పాయ. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే అల్లుకున్నామో అదే 3వ పాయ ఇందులో. ఓకే, మిగతా రిమైనింగ్ హెయిర్ అంతా వచ్చేసి 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. ఓకే, మనకి రెగ్యులర్ గా జడ అల్లుకోవాలంటే 3 పాయలు ఉంటుంది కదా మనకి. ఆ 3 పాయలతో కంపేర్ చేస్తే ఇప్పుడు చూస్తున్నావా, మనం అల్లుకున్న జడని పక్కన పెడితే ఈ టోటల్ హెయిర్ అంతా మనకి కోమింగ్ చేసుకుని ఇవి 2 పాయలు అనుకుంటే ఇది 3వ పాయ. ఓకే, సో అందులో మనం రిమైనింగ్ హెయిర్ లో 3 పాయలు తీయకుండా జస్ట్ 2 పాయలు మాత్రమే తీసి ఆ 3వ పాయ కింద మనం అల్లుకున్న హెయిర్ ని పెట్టుకుంటాం. ఓకే, నీట్ గా మనం కోమింగ్ చేసుకున్నాం. సో దీన్ని 2 పార్ట్స్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ 3rd ఉంది కాబట్టి 2 పార్ట్స్ కింద డివైడ్ చేసేసాం. ఓకే, ఈ 2 సమానంగానే ఉంటాయి 2 పార్ట్స్ లో. ఇది వచ్చేసి మనకి 3rd వన్. ఓకే, మన జడ ఎలా అల్లుకుంటాం? ఈ విధంగా 3 పాయలు పట్టుకున్నాం. 3 పాయలు పట్టుకుని జడ ఏ విధంగా అల్లుతాం అదే విధంగా అల్లుకుంటూ వచ్చేస్తాం. ఓకే, సో అల్లుకున్నప్పుడు కొంచెం టైట్గా అల్లుకోండి. ఫైనల్ అపీరెన్స్ ఎలా ఉందో చూపిస్తాం. సో ఇది మనకు 3వ పాయ. చూస్తున్నావు, మధ్యలో మనకు ఒక బెల్ట్ వస్తున్నట్టు వస్తుంది. లెఫ్ట్ అయినా అవ్వచ్చు, రైట్ అయినా అవ్వచ్చు, ఆల్టర్నేట్ గా వస్తుంది. మనం తీసుకున్నట్టు సెలెక్టింగ్ అప్పుడు మనకి లెఫ్ట్ లో తీసుకున్నా రైట్ లో తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇది ఎలా వస్తుందంటే స్టార్టింగ్ ఎండింగ్ కూడా అర్థం కాదు. బట్ ఏంటంటే మనం రెగ్యులర్ ప్యాటర్న్ వేస్తున్నాం. ఇక్కడ ప్రతిరోజు అందరూ వేసుకునేది వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు చూస్తున్నావు కదా, మనకి ఎంత వరకు అయితే ఎంత లెంగ్త్ అయితే ఉందో అంత లెంగ్త్ మనం అల్లేసుకున్నాం, రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాం. ఇది కూడా ఆ లెంగ్త్ అంటే మనకి జడ మనం ముందు వేసుకున్న అల్లిక ఎంత వరకు అయితే వస్తుందో అంతవరకు మనం అల్లేసుకోవాలి. ఇది కూడా ఈ విధంగా అల్లేసుకుని ఫైనల్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది. సో ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుందాం. అది కనిపించకుండా కిందకి పెట్టేసి మనం రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుందాం ఇక్కడ.
ఓకే, మనకి కంప్లీట్గా ఇప్పుడు అల్లేసుకున్నాం. ఓకే, అల్లికైతే రెగ్యులర్ ప్యాటర్న్ వచ్చింది. ఇందులో మనకి ఇప్పుడు మనం టాపిక్ మనం ఏమనుకున్నాం, అప్పుడు మనకి పల్చగా ఉండే హెయిర్ని కొంచెం వాల్యూమ్ పెంచడం అనుకున్నాం. సో జనరల్గా ఏం చేస్తూ ఉంటామంటే మనం అల్లుకున్నప్పుడు ఇలా ఓపెన్ చేస్తూ ఉంటాం. ఇలా ఓపెన్ చేస్తామనుకో, ఓపెన్ చేస్తే మళ్ళీ ఎలాస్టిక్ యాజ్ ఇట్ ఈస్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో అలా ఓపెన్ చేసినప్పుడు మిడిల్ అంటే ఆ సెంటర్లో కాకుండా మనకి సైడ్స్ నుంచి ఓపెన్ చేసి చూడండి. ఇలా అంటే ఎడ్జెస్ ఓన్లీ, ఎడ్జెస్ ఒక్కటి ఓపెన్ చేసి చూడండి. మనకి ఫైనల్ అపియరెన్స్ ఎలా ఉంటుంది చూడండి. మొత్తం పాయ తీయకుండా ఎడ్జెస్ మాత్రమే తీస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూసావా ఈ జడకి ఇందాక అల్లిన జడకిను ఓకే మొత్తం తేడా కనిపిస్తుంది మనకి. రెగ్యులర్ గా అల్లాం మనం. ఇది చూసి ఎలా ఉందంటే ఏదో బెల్ట్ మనం పెట్టామేమో అన్నట్టుగా ఉంది. సో మనకి ఎంత వరకు అయితే మనకి విడ్త్ కావాలో అంత విడ్త్ వరకు మనం ఈ విధంగా మనం చేయొచ్చు. సో ఇదే ప్రాసెస్ మనం సెంటర్ లో చేసాము అంటే మళ్ళీ సేమ్ పొజిషన్ వచ్చేస్తుంది. సో అది అప్పటి వరకే ఉంటుంది. ఇదైతే మనకి ఈవినింగ్ వరకు మనం ఏదైనా ఫంక్షన్ కో పార్టీకి వెళ్ళినా కంటిన్యూస్ గా అంతే ఉంటుంది. ఇది ఓకే, వేసుకునే దగ్గర నుంచి తీసినంత వరకు అలానే ఉంటుంది. ఓకే, సో ఈజీ కూడా, చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది కూడా. చూస్తున్నా మధ్యలో వచ్చేసి మనకి బెల్ట్ లా ఉంది. అవును, ఈ విధంగా మనం ఎంలార్జ్ చేస్తాం. ఇప్పుడు హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయింది. మనకి డెకరేటివ్ యాక్సెసరీస్ చూద్దాం. ఓకే, ఓకే సంయుక్త, హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసావా ఎంత ఫాస్ట్ గా అయిందో మనకి? చాలా ఫాస్ట్ గా అయిపోయిందండి. నార్మల్ మనం జడ అల్లుకున్నట్టే అల్లేసుకున్నాం కానీ సో అందులో ఆ టెక్నిక్ అర్థం కాదు ఎలా వేసారు అనేది. అండ్ మీరు అన్నట్టు కొంచెం థిన్ గా ఉన్న హెయిర్ ని చక్కగా వాల్యూమెటిక్ గా చేస్తుంది. సో ఇందులో చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి, అవి కనుక మనం ఫాలో అవ్వగలిగితే చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఈ హెయిర్ యాక్సెసరీస్ కూడా చాలా ముద్దుగా ఉన్నాయండి, చాలా అందంగా ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లలకి చక్కగా మంచి డ్రెస్ అది వేసి ఇలాంటివి పెడుతూ ఉంటే ఇంకా అందంగా ముద్దుగా కనిపిస్తూ ఉంటారు. ఓకే, అండ్ ఈ హెయిర్ స్టైల్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సో మీరు అన్నట్టు చక్కగా వాల్యూమెటిక్ గా కనిపిస్తుంది, ఇంకా జడ కూడా చాలా నీట్ గా అందంగా కనిపిస్తుంది. సో మరింత మంచి హెయిర్ స్టైల్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు గాను ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మా మామయ్య గారి రెండో కూతురుకు పెళ్లి కుదిరిందండి. పెళ్లి చూపుల్లో నేను పక్కనే ఉండాల్సి వచ్చింది. తను ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. 25,000 దాకా జీతం కూడా వస్తుంది. కానీ పెళ్లి సంబంధం కుదుర్చుకునేటప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటంటే, మీ అమ్మాయికి వంట వచ్చా, అత్తమామల బాధ్యత కూడా తనే చూసుకోవాలి, పైగా మాది సాంప్రదాయ కుటుంబం, అవసరమైతే ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండటానికి మీకు ఇష్టమేనా అని అడిగారు. అందుకు మా మామయ్య వాళ్ళు ఒప్పుకున్నారు. మహిళలను పురుషులతో సమానంగా చూస్తున్నామని పైకి చెప్తున్నా ఆచరణలో మాత్రం ఇంటికే పరిమితం చేసే ఆచారాల నుంచి బయటపడలేకపోతున్నాం. ఇంకా ఎంతకాలం పడుతుందో వేచి చూడాల్సిందే. సరే, మీకోసం ఒక కార్యక్రమం వస్తుంది, చూసేయండి. మాటల పూదోటలో విరిసిన సుమ ఎన్నో కార్యక్రమాలు ఈ ఆబాల గోపాల నుంచి అతివల వరకు అందరినీ తన మాటల మంత్రంతో అందరినీ మంత్రముగ్ధులను చేయగలిగినటువంటి వ్యక్తి. ఈటీవీ స్టార్ మహిళ కార్యక్రమాన్ని 2000 ఎపిసోడ్లను విజయవంతంగా నిర్వహించిన ధీర ఆమె. ప్రస్తుతం ఈటీవీ 2000 ఎపిసోడ్లు స్టార్ మహిళ నిర్వహించిన సందర్భంగా ఈ ప్రయాణంలో ఆమె అనుభవాలు, అద్భుతాలు, సాధించిన విజయాన్ని ఈటీవీ ప్రేక్షకులతో పంచుకోబోతున్నారు. ఈటీవీ ఇప్పుడు సుమగారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. ఈటీవీ తరఫున ముందుగా 2000 ఎపిసోడ్లు పూర్తి చేసినందుకు అభినందనలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ బొకే, ఈ అభినందనలు మొత్తం మా ఈటీవీ టీంకి, మా స్టార్ మహిళ టీంకి దక్కుతుంది, నాతో పాటు అందరికీను. ఈటీవీ స్టార్ మహిళ ప్రారంభించినప్పుడు ఇన్ని వేల ఎపిసోడ్లు చేయగలవని ఏమైనా ఊహించారా? అసలు అనుకోలేదండి. ఏ కార్యక్రమం అయినా చేసేటప్పుడు ఆ కార్యక్రమం బాగుండాలి అనుకుంటాము. కాన్సెప్ట్ బాగున్నట్టయితే దానికి తోడు నేను కూడా యాంకరింగ్ యాడ్ చేసినట్టయితే ఆ కార్యక్రమం ఇంకొంచెం బాగుంటుంది అని అనుకుంటాను. అంతకు మించి ఇన్ని ఎపిసోడ్లు, ఇన్ని 100, ఇన్ని 1000 అనే టార్గెట్ ఎప్పుడూ ఉండదు. సో స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం కార్యక్రమం ఏ ఉద్దేశంతో అయితే స్టార్ట్ అయ్యిందో వినోదాన్ని ప్రేక్షకులకు అందించాలి, ఇంతే, ఇంతకు మించి లేదు. అంటే స్టార్ మహిళ కార్యక్రమం పెంచుకోవడం ముఖ్యంగా మహిళల్ని ఉద్దేశించే ఈ కార్యక్రమం అనుకున్నారా, లేకపోతే అన్ని వర్గాలని ఆకట్టుకోవాలనే విధంగా అనుకున్నారు? మధ్యాహ్నం స్లాట్లో ఏ ఛానల్ చేయనటువంటి ఒక ప్రయోగం ఈటీవీ చేసింది.
ఆడవాళ్ళని కేవలం ఇంట్లో ఉండేటువంటి హౌస్ వైఫ్స్ని ఉద్దేశించి స్టార్ట్ చేసినటువంటి షోనే ఇది. మెల్లిమెల్లిగా ఏమైందంటే ఇంట్లో గృహిణి కార్యక్రమం చూస్తుందంటే ఆ పూట ఇంటికి భోజనానికి వచ్చినటువంటి హస్బెండ్, పిల్లలు అందరూ చూడడం మొదలుపెట్టారు. ఉద్దేశం మాత్రం ఫస్ట్ ఆడవాళ్ళ కోసమే అయినప్పటికీ కుటుంబం మొత్తం అందరూ కూర్చొని చూసేటువంటి ఒక కార్యక్రమం అయింది స్టార్ మహిళ. అంటే స్టార్ మహిళ కార్యక్రమం రోజుకొక ఎపిసోడు, రోజుకొక విభిన్నమైనటువంటి పరిస్థితి. 6 ఏళ్ల పాటు ఈ ప్రయాణం సాగింది. దీంట్లో ఎప్పుడైనా ఏ రోజైనా మీకు మొనాటి అనిపించిందా, లేకపోతే రోజు అలాగే ఉందనుకుంటా? మొనోటని అనిపించలేదు అని అంటే అది అబద్ధం అవుతుంది. ఎప్పుడైనా ఒకసారి కొంచెం రొటీన్గా అనిపించినా నేను చేసేటువంటి ఒక పెద్ద ప్రయోగం ఏమిటంటే ప్రతి ఎపిసోడ్ని నా మొదటి ఎపిసోడ్గా భావిస్తాను. నేను 2000 ఎపిసోడ్ని కూడా నా మొదటి ఎపిసోడ్గా భావించే చేశాను. నేను ప్రతిరోజు 4 ఎపిసోడ్లు చేయాల్సి వస్తుంది. మొదటి ఎపిసోడ్ చేసేటప్పుడు ఉండేటువంటి ఎనర్జీ 4వ ఎపిసోడ్ చేసేటప్పటికల్లా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. మన రోబోలం కాదు కాబట్టి కొంచెం ఎనర్జీ లో అవుతుంది. సో అప్పుడు నన్ను నేను హిప్నోటైజ్ చేసుకొని 4వ ఎపిసోడ్ని జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెష్గా ఫస్ట్ ఎపిసోడ్ అనుకొని ఆ ఉత్సాహంతో స్టార్ట్ చేస్తాను. సో అలా నాకు ప్రతి ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ కింద లెక్క. అంటే ఈ కార్యక్రమంలో చాలామంది అనేక రకాల మహిళలతో ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళతో చాలామందితో అంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ తాలూకు అనుభవాలు కానీ ఆ సమయంలో మీకు కొన్ని అద్భుతాలు కానీ అసలు ఏమనిపించింది? చాలా బాగా అనిపిస్తుందండి. నేను సెలబ్రిటీస్తో చాలా గేమ్ షోస్ కూడా సైమల్టేనియస్గా కండక్ట్ చేస్తూ ఉంటాను. కానీ ఒక జెన్యున్ ఫీలింగ్ ఉంది చూసారా, అది ఈ షోలోనే ఎక్కువగా కలుగుతుంది. ఎందుకంటే వచ్చే వాళ్ళు ఎవరు కూడాను సెలబ్రిటీస్ కాదు, అందరూ హౌస్ వైఫ్స్, లేదంటే కాలేజ్ స్టూడెంట్స్, లేదా చిన్నపిల్లలు. వాళ్ళందరూ మొట్టమొదటిసారి కెమెరా ఫేస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అందులో. వాళ్ళకి ఫస్ట్ టైం ఇన్ని లైట్స్ మధ్యలో, ఇన్ని కెమెరాస్ మధ్యలో షూటింగ్ చేయడం అనేది ఒక కొత్త అనుభూతి. అందులోనూ మేము గేమ్స్ ఆడించడం ఇవన్నీ వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. సో వాళ్ళు చాలా ఓపెన్ అప్ అయిపోయి చాలా విషయాల్ని మాతో షేర్ చేసుకుంటారు. సో స్టార్ మహిళ అనేటువంటి ఈ కార్యక్రమం నాకు గేమ్ షో పరంగానే కాకుండా వ్యక్తుల వ్యక్తిత్వాలని, మనస్తత్వాలని చదవడానికి కూడా ఉపయోగపడింది. సో అలా నాకు స్టార్ మహిళ చాలా ఇష్టం. వేరే షోస్ అన్నిటికన్నా హ్యూమన్ వాల్యూస్ తెలుసుకోవడానికి ఉపయోగపడింది చాలా ఎక్కువగా. అంటే స్టార్ మహిళ కార్యక్రమం ప్రారంభించాక మధ్యాహ్నం పూట ఒక తెలుగమ్మాయి మా ఇంటికి వచ్చింది అని కుటుంబాలు అందరూ అనుకునేటువంటి ఒక రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ అనుభూతిని మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా 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 ఏమిటో నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ ఈ జన్మలో ఇలా నేను కేరళలో పుట్టినా మళ్ళీ ఇక్కడికి వచ్చి మా నాన్నగారు ఉద్యోగరీత్యా సెటిల్ అవ్వడంతో ఇక్కడ చదువుకొని ఆ తర్వాత ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా స్పష్టంగా తెలుగు మాట్లాడడం నేర్చుకొని ఈ రోజున నేను ఏం మాట్లాడుతున్నానో కూడా ఒక్కోసారి ప్రిపేర్ అవ్వకుండా టాపామని ఏమిటేమిటో మాట్లాడుతున్నా మీరందరూ దాన్ని ఆదరిస్తున్నారంటే నాకు ఎంత తలరాత ఉండాలి చెప్పండి అసలు. అందుకని చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే స్టార్ మహిళ కార్యక్రమం రోజు రోజుకి ఒక కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది, ఒక కొత్త అనుభూతిని, కొత్త అభిప్రాయాలని ఇలా అంటే ఇలాంటి విషయాల్లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే అభిప్రాయాలు కానీ ఇలా వ్యక్తీకరించే విషయాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? యాక్చువల్లీ షో పరంగా ఆ కాన్సెప్ట్ని డిజైన్ చేయడం అంతా కూడాను అజయ్ శాంతి గారు ఇనీషియలీ స్టార్ మహిళ అనేటువంటి గేమ్ షోని స్టార్ట్ చేసినప్పుడు వారు చేశారు. సో ఆ కాన్సెప్ట్ ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన వారి దగ్గర నుంచి వచ్చేసింది. మేము చేయగలిగింది ఏమిటంటే దాన్ని పాడు చేయకుండా జనాల్లోకి తీసుకెళ్లడం, ఇంకా ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వగలం మేము దాంట్లో అనే దాని మీద నేను రోజు ఒక చిన్న కసరత్తు చేస్తూ ఉంటాను. అంటే కనెక్ట్ అవ్వడం కోసమని ప్రజెంట్ టాపిక్లో ఉండేటువంటి న్యూస్ ఐటమ్స్ ఏమైనా కనెక్ట్ చేయటం, లేదా జోక్స్ ఏమైనా అప్పుడప్పుడు సేకరించి దాంట్లోకి పెట్టడం, అలాంటి చిన్న చిన్న హోంవర్క్స్ నేను ప్రతిరోజు చేస్తూ ఉంటాను షో విషయంలో. అంటే మీరు చాలా కార్యక్రమాలకి యాంకరింగ్ చేస్తుంటారు. స్టార్ మహిళకి వాటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? స్టార్ మహిళ విషయంలో మీ అభిప్రాయం? స్టార్ మహిళ ఆవకాయ లాంటి ప్రోగ్రామ్ అండి. ఆవకాయ ఎప్పుడైనా బోర్ కొడుతుందా? అస్సలు కొట్టదు. బిర్యానీ రోజు తింటే బోర్ కొట్టేస్తుంది, కానీ ఆవకాయ మాత్రం ఎప్పటికీ బోర్ కొట్టదు. సో ఇన్ని సంవత్సరాల నుంచే స్టార్ మహిళ కార్యక్రమాన్ని మీరు అందరూ చూస్తున్నారు. రేటింగ్ పరంగా కూడా ఆదరణ పెరుగుతుందే కానీ తరగటం లేదు అన్నదానికి నిదర్శనం అది. అంటే స్టార్ మహిళ విజయం వెనుక మీరున్నారు, మీ విజయం వెనుక ఎవరున్నారు? స్టార్ మహిళ విజయం వెనక నేను మాత్రమే ఉన్నాను అంటే నేను అస్సలు ఒప్పుకోనండి. స్టార్ మహిళ విజయం వెనకాల ముందు ఫస్ట్ బేస్ రామోజీరావు గారు ఈటీవీ అనేటువంటి ఒక ఛానల్ని పెట్టి ఫస్ట్ ఈ ప్రేక్షకులందరికీ ఆనందాన్ని కలగచేయటం అనేది పక్కన పెట్టినట్టయితే ఎంతోమందికి ఉపాధి కలిగిస్తున్నారు. మేము ఒక 6 సంవత్సరాల నుంచి హ్యాపీగా హాయిగా కళ్ళు మూసుకొని చెక్కులు తీసుకుంటూ ఉన్నాం. మేము పడేటువంటి కష్టం, శ్రమ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడాను ఒక ఛానల్ ఒక కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. ఆ టైం స్లాట్ని మార్చకుండా, ఆడియన్స్ డీవియేట్ అవ్వకుండా కనెక్ట్ అయ్యేలాగా చూస్తుంది అంటే ద
క్రెడిట్ గోస్ టు ద ఛానల్ ఫస్ట్. ఆ తర్వాత టీం బాపినేడు గారు, అజయ్ శాంతి గారు, దీని ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు స్టార్ మహిళ అనే షోని మల్లెమాల వాళ్ళు తీసుకున్నారు. ఒక 2 years అవుతుంది, ఇప్పుడు కాదు. 1000th ఎపిసోడ్ అయిపోయినప్పటి నుంచి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు తీసుకొని చేస్తున్నారు. సో వాళ్ళ టీము, ఇప్పుడు డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి గారు, వీళ్ళందరి ఎఫర్టు కలిసి స్టార్ మహిళ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. కానీ కనిపించేది నేను మాత్రమే కాబట్టి నేనే చేస్తున్నా అనుకుంటారు. ఎంతోమంది కెమెరామెన్లు, ఎంతోమంది లైట్ మెన్లు, ప్రొడక్షన్ వాళ్ళు, మేకప్ టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేస్తేనే కానీ ఒక కార్యక్రమం సక్సెస్ అవ్వదండి. సో క్రెడిట్ నాకు మాత్రం ఇస్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. మా టీం మొత్తానికి క్రెడిట్ దక్కుతుంది. ఈటీవీతో మీ ప్రయాణం ఎలా సార్? ఈటీవీతో నా ప్రయాణం ఈటీవీ నుంచే మొదలైంది. అంటే ఈటీవీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఛానల్గా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతోంది నా ప్రయాణం. ఇన్ని సంవత్సరాలు, దగ్గర 19 ఏళ్ళు ఈటీవీ మొదలయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవ్వగలిగినందుకు కూడా నేను నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. బిగినింగ్లో ప్రియరాగాలు, కోకోకోలా హంగామా అనే యాంకర్ బేస్డ్ షోస్ ఈటీవీలో చేశాను. అలాగే స్నేహ, లేడీ డిటెక్టివ్, సుమన్ గారి డైరెక్షన్లో కొన్ని సీరియల్స్ అవన్నీ కూడా చేయగలిగాను. మెల్లిమెల్లిగా స్టార్ మహిళ అనేటువంటి ఒక షో ముందర మహిళలు మహారాణులు అన్న పేరుతో వచ్చింది. తర్వాత స్టార్ మహిళ అని స్టేబిలైజ్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవ్వగలుగుతున్నాను. ఈ అసోసియేషన్ చాలా స్ట్రాంగ్ అండి, ఈటీవీతో ఉండేటువంటి అసోసియేషన్. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఛానల్ హెడ్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మా పైన అంతే ఆదరాభిమానాలను చూపిస్తారు. మమ్మల్ని అంతే జాగ్రత్తగా పూల్లాగా చూసుకుంటారు. కాబట్టి మేము ఇంకా కంటిన్యూ అవుతున్నాం ఛానల్తో. అంటే ఈటీవీ స్టార్ మహిళ 2000 ఎపిసోడ్లను పూర్తి చేశారు. ఇంకా ముందు ఏ విధంగా తీసుకెళ్ళాలి? 2000 ఎపిసోడ్లు అవుతుందనే ఎక్స్పెక్టేషన్తో స్టార్ట్ చేయలేదండి. ఇంకా ముందు ఇంకా 1000 ఎపిసోడ్లు కంటిన్యూ అవ్వాలనే కోరిక. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్లోనే ఇప్పటి వరకు ఒక లేడీస్ గేమ్ షో 2000 ఎపిసోడ్స్ ఫినిష్ చేయలేదు. అందులోనూ మధ్యాహ్నం స్లాట్లో వచ్చేటువంటి ఒక కార్యక్రమం మంచి రేటింగ్తో ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. ఇది నిజంగానే హ్యూజ్ సెలబ్రేషన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ స్టార్ మహిళ. అంటే మహిళలకు మీరు ఏం చెప్పబోతున్నారు? మహిళలకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే స్టార్ మహిళ 2000 ఎపిసోడ్లు పూర్తయ్యాయి. నాకు అందరూ వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. కానీ నేను స్టార్ మహిళ 2000 ఎపిసోడ్లో కూడా ఈ విషయం చెప్పాను. మరి అది మీరు చూడబోతున్నారు అతి త్వరలో. చాలామంది ఇళ్లల్లో హౌస్ వైఫ్స్ ఉంటారు. వర్క్స్కి వెళ్ళేటువంటి మహిళలు పర్వాలేదు, వాళ్ళు బయట కొంచెం వెళ్ళి వేరే యావిగేషన్ ఉంటుంది. కానీ ఇంట్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఇంటి పనులతో సతమతం అవుతూ చివరికి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేసావు పొద్దున్న నుంచి అని అడిగేటువంటి ప్రశ్నకి ఏం చెప్పాలో తెలియక కూడా సతమతం అవుతుంటారు. వాళ్ళందరికీ ఈ అవార్డుని నేను అంకితం చేస్తున్నాను. అంటే ఈ 2000 ఎపిసోడ్స్ ఏదైతే నేను చేశానో, నాకు ఏవైతే క్రెడిట్స్ వస్తున్నాయో ఇది మీ అందరిదిగా నేను భావిస్తున్నాను. మీ అందరి ఒక రిప్రజెంటేటివ్గానే నన్ను ట్రీట్ చేసుకుంటున్నాను. మీ ఎవరికి రికగ్నిషన్ లేదని అనుకోకండి. నా రికగ్నిషన్ మీ రికగ్నిషన్. ఇంకా ముందు కూడా మరిన్ని ఎపిసోడ్లు చేయాలని చెప్పి ఈటీవీ తరఫున మిమ్మల్ని మేము అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. కొంతమంది ఇంటికి వెళ్తే ఒక్క నిమిషం కూడా ఉండబుద్ధి కాదండి. ఎప్పుడెప్పుడు వెళ్ళిన పని ముగించుకొని బయటపడదామా అనిపిస్తుంది. ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండదు. ఒక పద్ధతి పాడు అంటే ఏమీ లేకుండా ఇంట్లో సామాను విసిరేసినట్లు కనిపిస్తాయి. కూర్చోవడానికి కుర్చీలు ఉన్నా వాటి నిండా ఏవో ఉంటాయి. నేల మీదే కొన్ని వస్తువులు దొర్లుతూ ఉన్నా ఇంట్లో వాళ్ళు పట్టి పట్టినట్లు వాటిని తొక్కుకుంటూనే తిరుగుతూ ఉంటారు. ఇక పిల్లలున్న ఇల్లైతే చెప్పాల్సిన పనే లేదు. ఇల్లు పీకి పందిరేస్తారు అనే సామెత ఉండనే ఉంది. ఒకవేళ ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు సర్దే అలవాటు లేకపోతే అదో కసువు పోసే స్థలంలా కనిపిస్తుంది. ఇంటిని సర్దే నేర్పు గురించి ముచ్చటించుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం. శ్రీ శక్తి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈనాటి శ్రీ శక్తి కార్యక్రమంలో అటు బొటిక్ని రన్ చేస్తూ ఇటు బ్యూటీ పార్లర్ని రన్ చేస్తూ ఫుడ్ ప్రాసెసింగ్లో ఎంతో మందికి శిక్షణనిస్తున్న సత్యప్రభ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వారితో కాసేపు ముచ్చటిద్దాం. నమస్కారం సత్యప్రభ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, బొటిక్, బ్యూటీ పార్లర్ అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ సక్సెస్ఫుల్ ఉమెన్గా ఉన్నారు కదా. వీటి గురించి తెలుసుకునే ముందు మీ గురించి మా సకులకు తెలియజేయండి. నేను రావులపాలెంలో పుట్టాను. తర్వాత 10th ఇంటర్ వరకు అక్కడే సాగింది. ఇంటర్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చేసాము. ఆయన సియరా సాఫ్ట్వేర్ సిస్టమ్స్లో వర్క్ చేస్తారు. అయితే ఇప్పుడు నాకు 2 పిల్లలు. పెద్ద పాప 5th క్లాస్, రెండో పాప 5 months బేబీ. సత్యప్రభ గారు, ఇప్పుడు మీరు టైలరింగ్ కానీ బ్యూటీ పార్లర్ కానీ అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ మూడిట్లోనూ రన్ చేస్తున్నారు కదా. ఎవరైనా లేడీస్ అంటే ఒక్కదానిపైనే అంటే బాగా చేయాలి అని అనుకుంటారు. మీరు మూడిటికి సంబంధించి ఎక్కడ శిక్షణ తీసుకున్నారు?
నేను యాక్చువల్గా హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖాళీగా ఉండేదాన్ని. అలా ఉంటుంటే ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటుంటే ఒక చిన్న ఫ్యాషన్ డిజైనింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి 6 months కోచింగ్ తీసుకున్న తర్వాత అక్కడ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఆ మేడం ఏం చేశారు, నన్ను అక్కడే జాబ్కి కూడా అక్కడే ఉంచేసుకున్నారు. ఓకే. అయితే అక్కడ ఉండగానే ఆటోమేటిక్గా ఫ్రీ క్లాసెస్ వచ్చాయి. బేకరీ ఐటమ్స్ వచ్చేసి, బ్యూటీషియన్ ఫ్రీ క్లాసెస్ వచ్చాయి. ఓకే. ఫ్రీగానే MSME వాళ్ళు, తర్వాత నిమ్స్ని, అలేఖ్య షీనిక్స్ అని రకరకాలుగా ఒక 6 months గ్యాప్లో అని నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత 1 by 1 వాటి మీద ఎక్స్పీరియన్స్. నేను RS Brothersలో అలాంటి వాటిల్లో పీస్ వర్క్ కూడా వర్క్ చేస్తాను, అంటే ఎక్స్పీరియన్స్ రావడం కోసం. ఓకే. అలా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ బేకరీ ఐటమ్స్లో వచ్చేసి వాళ్ళు నేర్పిన దానికంటే మళ్ళీ చెఫ్ని తీసుకొచ్చి చెఫ్ ద్వారా కూడా ఇంకా చాలా ఐటమ్స్ నేర్చుకొని పర్ఫెక్ట్ అయిపోయాను. ఓకే. తర్వాత ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను, నాకు బిజీగా ఉండడం ఇష్టం, బిజీ లైఫ్ ఇష్టం. ఎప్పుడు వర్క్ చేయడం ఇష్టం. బేకరీ ఐటమ్స్ వచ్చేసి ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఏదైనా ఒక దేవుడి ఫోటో చూస్తే ఆయన ఐబ్రోస్ అబ్జర్వ్ చేసేదాన్ని, అంటే అంత ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంటే. అలా నెమ్మదిగా ఇంట్లోనే పెట్టుకున్నాను, నేను బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. నాతో పాటు ఇంకో 4గురికి నేర్పించి వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చి చేయడం వల్ల మ్యాక్సిమం మా అపార్ట్మెంట్ కాలనీలో మ్యాక్సిమం అందరికీ కూడా నేర్చుకున్నారు. వాళ్ళందరం కలిసి చేసుకుంటాం ఇక్కడ అన్ని వర్క్స్ కూడా. ఓకే. పీస్ వర్క్ నేర్చుకున్నారు, మరి బ్యూటీ పార్లర్ వర్క్ ఎక్కడ నేర్చుకున్నారు? బ్యూటీ పార్లర్ కూడా చిన్న నేను యాక్చువల్గా ఫస్ట్ చిన్న పార్లర్లో వర్క్ చేశాను. పిల్లలతో వీలయ్యేది కాదు, కొంచెం కష్టంగా ఉంటుండేది. సో మార్నింగ్ ఏమో 10 to 12, 2 వరకు క్లాస్కి వెళ్ళి క్లాస్ చెప్తూ ఉండేదాన్ని. ఆల్రెడీ జాయిన్ అయ్యాను కదా ఫ్యాషన్ డిజైనింగ్ టీచర్ మేడం దగ్గర, అక్కడే చెప్తూ నెక్స్ట్ పార్లర్కి వెళ్ళి మధ్యాహ్నం నుంచి వర్క్ చేసుకునేదాన్ని. పాప వచ్చేలోపు మళ్ళీ పాపని తీసుకొని చేసుకుంటుండేదాన్ని. అది నేర్చుకున్న తర్వాత బ్యూటీషియన్ కూడా పర్ఫెక్ట్ అయిన తర్వాత అందరింటికి వెళ్ళి చేస్తూ ఉండేదాన్ని. ఒక్క వర్క్ చేయడం అంటేనే చాలా కష్టం, అలాంటిది మీరు 3 రన్ చేస్తూ ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? యాక్చువల్గా అది కష్టమే, కానీ ఇంట్లో సపోర్ట్ కూడా, మా హస్బెండ్ సపోర్ట్ కానీ, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ కానీ నాకు కొంచెం ఎక్కువ ఉంటుంది. మా మామయ్య గారు వాళ్ళు ఉంటారు, సో వాళ్ళ సపోర్ట్ కూడా ఎక్కువ. ఇంట్లో మార్నింగ్ ఇంటి పని చేసేసుకుంటాం. మార్నింగ్ 4-5కి లేచి ఇంటి వంట అంతా అయిపోతుంది. బట్ ఇంట్లోనే ఉన్నా ఇంటి లోపలికి వెళ్ళను, హాల్గా ఇంట్లో మొత్తం అంతా ఇక్కడే. మొత్తం అన్ని పాపం వాళ్ళు చంటి పాప ఉన్నా కూడా నేను 21st డేనే వర్క్ స్టార్ట్ చేశాను. ఆ బెడ్ మీద ఉండి కూడా అన్ని చెప్పడమే, అసలు 1 day కూడా ఖాళీ లేదు. ఓకే. ఖచ్చితంగా ఆ డెలివరీ అయిన 2-3 days తప్ప మిగిలిన ఫుల్ ఏదో వర్క్ చెప్తూనే ఉండేదాన్ని. నేను నోట్తో అయినా సరే వర్క్ చేయాల్సి వచ్చింది. కానీ ఇంట్లో సపోర్ట్ ఎక్కువ. మా హస్బెండ్ కూడా నైట్ 12 వరకు నేను వర్క్ చేసుకున్నా కూడా తిడతారు, టైంకి తినవు అట్లా అని. కానీ చేసుకుంటే తప్పదు, ఇంకా నేను చేస్తున్నాను దబాయి నేనే రివర్స్లో మాట్లాడి చేస్తూ ఉంటాను. సపోజ్ నా పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేస్తుంది పాపం. తను రాగానే స్కూల్ నుంచి రాగానే ఏదో వెళ్ళడము, ఏ మ్యాగీయో చేసుకోవడం, సింధు కొంచెం ప్లీజ్ ఏదైనా చేసుకో అంటే తనే చేసుకోవడం. పుట్టిన పిల్ల కూడా పాపం ఎక్కువ యాడ్ అవుతుంది, నాకు అది కూడా సపోర్ట్ చేస్తుంది ప్రజెంట్. వాళ్ళందరి సపోర్ట్ వల్లే, నేను ఒక్కదాన్ని కాదు, నేను అంత బిజీగా ఉన్న కస్టమర్స్ కూడా వాళ్ళు నేను ఇప్పుడు బిజీగా ఉన్నానండి కొంచెం తర్వాత రండి అంటే కూడా వాళ్ళు కూడా కామ్గా ఒక కస్టమర్స్ కూడా ఫ్రెండ్స్ లాగా కలిసిపోయారు అనమాట. వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ సపోర్ట్ చేయబట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేయడం. మరి ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఎంతమంది వర్కర్స్ ఉండేవారు, మరి ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు, అలాగే మీరు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు? స్టార్టింగ్లో అయితే నేను ఒక అమ్మాయి నెమ్మదిగా కుట్టుకుంటూ ఉండేవాళ్ళము. అలా నెమ్మదిగా కస్టమర్స్ పెరిగారు, బిజినెస్ పెరిగింది. డిజైన్ చేయడానికి కూడా వర్కర్స్ కావాలి, ప్రొఫెషనల్స్, ఇంకా నాకంటే కూడా ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళంటి వర్కర్స్ కావాలి. కాబట్టి కటింగ్ మాస్టర్ని ఒకరిని పెట్టుకొని ఒక 4-5 పెట్టుకుని కుట్టుకుంటుండే వాళ్ళం. ఒక బొటెక్ అంటే యాక్చువల్గా మగ్గం వర్క్ చేయడానికి ఒకరు కావాలి, తర్వాత స్టిచ్చింగ్కి, హెమ్మింగ్ కూడా హ్యాండ్ వర్క్స్ చేయడానికి వాటికి కావాలి. ఇంచుమించు ఒక 10-15 members వరకు అందరం కలిసి వర్క్ చేస్తూ ఉంటాం. కటింగ్ మాస్టర్ అయితే 2 ఉన్నారు, మిగిలిన వర్క్ అంతా అయితే ఒక 10 members వరకు పై వర్క్స్ అని చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పటిదాకా నేను ట్రైనింగ్ అంటే చాలామందికి, అంటే నేను ఓన్గా మనీ తీసుకుని చెప్పిన వాళ్ళు ఒక 100 members వరకు ఉంటారు. MSME కోర్సుల ద్వారా, నిమ్స్మీ కోర్సుల ద్వారా అయితే ఇంచుమించు ఒక 500 members పైనే ఇచ్చాను నేను కోచింగ్. సత్యప్రభ గారు, మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? లేడీస్ ఇంట్లో ఉండి చాలామంది టైం ఫస్ట్ వేస్ట్ చేసుకుంటున్నారు సీరియల్స్ అవి చూసుకుంటూ. మీ టీవీ చూడదు చెప్పండి, సఖీ ప్రోగ్రామ్ చాలా యూజ్ అవుతుంది లేడీస్కి, అలాంటి ప్రోగ్రామ్స్ చూడొచ్చు. సో చాలా వేస్ట్ చేసుకోకుండా ఇంట్లో ఉండి హస్బెండ్కి చేదోడు వాదోడుగా ఉంటూ, వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదండి, బయటకు వచ్చి ఏదైనా చేయాలని ధైర్యం సరిపోవట్లేదు. నేను నేర్పించిన స్టూడెంట్స్ అందరికీ కూడా నేను అదే చెప్తాను, ఫస్ట్ కాన్ఫిడెన్స్, వర్క్ మీద కాన్ఫిడెంట్ రావాలి, బాగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత
దాన్ని వదిలేయకూడదు, వదిలేసి పక్కన పెడితే వర్క్ వేస్ట్ అయిపోతుంది. దాని మీద గ్రిప్ తెచ్చుకున్న తర్వాత దాన్ని యూజ్ చేసుకుంటే రన్నింగ్లో పెడుతూ ఉంటే దాని మీద గ్రిప్ కూడా వస్తుంది. నెమ్మదిగా దాన్ని బయటకు వచ్చి నలుగురికి చేస్తూ ఉంటే హస్బెండ్కి చేదోడు వాదోడు కూడా మన మీద మనకు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఇలా నాకులాగా లేడీస్ అందరికీ నేను ఒక ఇది కావాలి అంటే ఎగ్జాంపుల్ కావాలి. నాకులా అందరూ తయారై అందరూ సంపాదించుకుంటే నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను చెప్తాను, అందరూ డెవలప్ అయితే కూడా నాకు హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అలా చేసుకోవాలి, మంచిగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఒక ఎగ్జాంపుల్ కావాలి అందరికీ, వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలి. అలా ఉండి వాళ్ళని ధైర్యం కూడా తెచ్చుకోవాలి. లేడీస్ బయటికి రావాలి, వచ్చి అన్నీ చేసుకుంటూ ఉండాలి. ఇది పెద్ద కష్టమైన పని కాదు. ఇంట్లో టైలరింగ్లు ఇవి ఇంట్లో పిల్లల్ని చూసుకోవచ్చు, హస్బెండ్ని చూసుకుంటూ కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఎవరికి ప్రాబ్లం ఉండదు. వర్క్ మీద గ్రిప్ వచ్చిన తర్వాత మంచిగా చేసుకోవాలని నేను చెప్తూ ఉంటాను. మన వర్క్ మనమే చేసుకోవచ్చు, ప్లస్ యూజ్ కూడా మనీ కూడా హెల్ప్ చేసినట్టు అవుతాం హస్బెండ్కి. మీలా స్మాల్ స్కేల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే మహిళలకు మీరు చెప్పే ఒక మంచి మాట? ఏం లేదండి, చక్కగా లేడీస్ ఇంట్లో ఉండి పిల్లల్ని హస్బెండ్ని చూసుకుంటూ మనం కూడా ఏదో ఒకటి చేయాలనే ఆలోచన రావాలి అందరికీ. అది తెచ్చుకుని ఇంట్లో టైం వేస్ట్ చేసుకోకుండా, చాలా టైం ఉంటుంది. మార్నింగ్ లేస్తాము, వంట చేస్తాం, పక్కన పెట్టేస్తాం. పిల్లల్ని పంపించేటప్పటికి 8:30, 9 ఆఫీస్కి, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 10 అవుతుంది. ఆ టైంకి మొత్తం ఖాళీ అయిపోతాం. ఈవినింగ్ వరకు మనం ఏం చేస్తున్నాము, ఏం చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక్క ఆలోచన మనకు వస్తే సరిపోతుంది. దాన్ని తెచ్చుకొని నేను చెప్పేటంత ఇది కాదు, కానీ మీరు అంతకంటే ఇంకా పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఇంకా చాలా బాగా డెవలప్ అవ్వచ్చు, బాగా అవుతుంది కూడా. ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒకటి చెయ్యాలి అనే కాన్ఫిడెంట్ మనకి రావాలి, ఆలోచన రావాలి. ఫస్ట్ అది తెచ్చుకొని చక్కగా అందరూ చేసుకోవచ్చు. ఇలా అందరూ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఓకే సత్యప్రభ గారు, మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇల్లు అద్దంలా ఉండాలి. ఇంట్లోనే ఉండే మహిళలు మాత్రం దీని మీద కొంత శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. హాల్లో ఏ వస్తువులు ఉండాలి, వంటగదిలో ఎలాంటి సామాను ఉంచాలి, పడక గదిని ఎలా సర్దుకోవాలి అనేది తెలుసుకోవాలి. ఇంట్లోని ప్రతి వస్తువును ఓ ప్రత్యేక స్థలంలో మాత్రమే ఉంచాలి. దానిని వాడిన తర్వాత అదే స్థలంలో తీసుకెళ్లి పెట్టాలి. ఈ పని ఒక్క గృహిణి మాత్రం చేస్తే సరిపోదు, భర్తకు పిల్లలకు కూడా అలవాటు చేయాలి. కొంతమంది చూడండి, ఉదయాన్నే పేస్ట్ కోసం వెతుకుతూ ఉంటారు, తర్వాత దువ్వెన కోసం ఇల్లంతా కలబెడతారు.